హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మునక్కాడ మసాలా గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. స్టవ్ని సిమ్లోనే ఉంచి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 యాలకులను కూడా వేసుకొని వీటిని దగ్గరుండి కలుపుతూ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ దినుసులు ఏమాత్రం మాడిపోయినా కూడా కూర చేదొచ్చేస్తుంది. సో వీటిని మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే పల్లీలు, ఎండు కొబ్బరి ఫ్రై అవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అవి సగం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ దినుసుల్ని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలను కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండును కూడా తీసుకోండి. అలాగే మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే ఓకే, దీనిలో యాడ్ చేసుకునే అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే కొద్దిగా అల్లము, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దీనిలోనే వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి, లేదంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి లైట్గా ఒక 2 పల్సిస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు నేను మీడియం సైజులో ఉండేవి 3 ఉల్లిపాయలను తీసుకున్నాను. వీటిని ఆయిల్లో వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఉల్లిపాయలని మనం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోకి టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను దీనిలోకి 2 టొమాటోలని మీడియం సైజులో ఉండేవి తీసుకొని కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను. ఉల్లిపాయల క్వాంటిటీ కంటే టొమాటోల క్వాంటిటీ తక్కువగా ఉండేలాగా చూసుకోండి. మనం ఆల్రెడీ మసాలా పేస్ట్లో కొంచెం చింతపండును కూడా వేసాం కాబట్టి టొమాటోల క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తీసుకోండి, లేదంటే పులుపు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ మొత్తం ఒకసారి బాగా కలిపి దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని టొమాటోలో నుంచి వాటర్ దిగేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కడిగి కట్ చేసుకున్న మునక్కాడ ముక్కల్ని వేసుకోవాలి. నేను పెద్ద సైజులో ఉండేవి 2 కాయల్ని తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి మనం ముందుగా వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ముక్కలు ఉడకడానికి అవసరమైనంత వాటర్ని కూడా తీసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి రుచికి తగినట్లుగా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కారంని కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. మసాలా పేస్ట్లో మనం అన్ని దినుసులు వేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి దీనిలో మనం ఇంకా ఎక్స్ట్రాగా ఎలాంటి పొడులు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫైనల్గా చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు గ్రేవీ చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కావాలంటే సాల్ట్ అడ్జస్ట్మెంట్ చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. మునక్కాడ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. కావాలనుకుంటే అవసరమైతే మీరు ఇంకొక 5 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా దీనిలోకి మనం కొద్దిగా కొత్తిమీరను చల్లి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మునక్కాడ మసాలా గ్రేవీ రెడీ అయినట్లే. ఇది రైస్లో తినడానికైనా రోటీస్లోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ గ్రేవీ అనేది సెట్ అవుతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.